మంచి చేసిన జగనన్నకు పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు సెంట్రల్ వైకాపా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు. భూ కబ్జాలకు, రౌడీయిజానికి, సెక్స్ రాకెట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న బోండా ఉమాని ఓడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు బుధవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 31వ డివిజన్ శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ పెనుమచ్చ శిరీష సత్యం మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 31వ డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు. ప్రతి ఒక్కరూ మంచిగా ఆదరిస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి వెళుతుంటే మంచిగా దీవిస్తున్నారన్నారు. జగనన్న హయాంలో ప్రతి పథకం మా ఇంటికి తెచ్చి ఇచ్చారని ప్రజలు తెలిపారన్నారు. వృద్ధులు, వికలాంగులు బాగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇంటికి వచ్చే పింఛన్ ఈ 2 నెలలు ఎక్కడెక్కడికో వెళ్లి పింఛన్ తెచ్చుకుంటున్నామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. చంద్రబాబుని, కూటమిని ఓడిస్తామని ప్రజలు తెలుపుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ప్రజలకు మేలు చేశారన్నారు. మంచి చేసిన జగనన్నకు పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. గూండా ఉమని ప్రజలు ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భూ కబ్జాలు, రౌడీయిజానికి, సెక్స్ రాకెట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న బోండా ఉమని ఓడించడం ఖాయమని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్లో పర్యటించడం జరిగింది. గతంలో కూడా ఈ డివిజన్ని ఇప్పటికీ పూర్తి చేసుకొని మరీ ఎన్నికలకి మళ్ళీ ఇంకొకసారి కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ప్రభుత్వం వచ్చాక మాకు మంచి జరిగింది, మాకు అభివృద్ధి జరిగింది, మాకు రోడ్లు వేశారు, అన్ని విధాలు కూడా మాకు అభివృద్ధి చేశారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా మమ్మల్ని దీవిస్తున్నారు. అదేవిధంగా పథకాలు వచ్చేవాళ్ళు అయితే కనుక ప్రతి ఒక్కళ్ళకి చిన్నపిల్లల నుంచి అవతాతల వరకు అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. ఎటువంటి కష్టం లేకుండా జగనన్న వల్లే మాకు పథకాలు మా ఇంటికి వస్తున్నాయని చెప్పడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. బోండా ఉమ్మ అంటే పేరైతే బోండా కానీ అతని పేరు బోండా ఉమ్మ అంటారు అందరూ కూడా. అటువంటి దుర్మార్గుడిని, నీచుడిని, అటువంటి చెత్త మనుషుల్ని ఇక్కడ పొరపాటు కూడా తెచ్చుకోకూడదు అని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుకున్నారు. ఎందుకంటే రౌడీజం చేయడమే లక్ష్యంగా స్థలాలు కనబడితే కబ్జా చేసే విధంగా కావచ్చు, కాల్మనీ కావచ్చు, సెక్స్ రాకెట్స్ కావచ్చు, వీటన్నిటికీ మూలాలన్నీ కూడా బోండా ఉమ్మనే. అటువంటి బోండా ఉమ్మని పూర్తిగా మేము ఓడిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మేము ఓటేయమని చెప్పని ఈ ప్రజానీకం అంతా మాకే చెప్తున్నారు. అటువంటి బోండా ఉమ్మని ఇక్కడ డిపాజిట్ లేకుండా ఓడిస్తారని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. 1వ డివిజన్లో గడప గడప కార్యక్రమంలో మా ప్రీతం నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గడప గడపకి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ గారిని అభినందనలు తెలియజేస్తూ ఆయన తప్పకుండా గవర్నమెంట్ ఆయనే ఫామ్ చేస్తారు, మీరే తప్పకుండా గెలుస్తారు, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో వెల్లంపల్లి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని అందరూ కూడా తెలియజేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు అజ్ఞానులు ఉంటారు తెలుగుదేశంలో, వాళ్ళు మాట్లాడేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక అజ్ఞానం ఉంది, దాని పేరు ఎందుకు కానీ అది అంటది, జగన్మోహన్ రెడ్డి నువ్వు నాకు రిజిస్ట్రేషన్ చేసావు, నీ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? గవర్నమెంట్ ఎవరున్నా సరే రిజిస్ట్రేషన్ చేస్తే గవర్నమెంట్ సీఎం ఎవరైతే ఉంటే వాళ్ళ ఫోటో ఉంటుంది, నీకు ఫ్రీగా ఇచ్చారు. అంతేగాని నీ దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చి నువ్వు కొనుక్కున్న పొలానికి సీఎం గారు ఫోటో పెట్టుకోవాలా. నీకు ఫ్రీగా నువ్వు అడుక్కుంటే తెలుగుదేశంలో ఉండి కూడా నీకు ఇంటి పట్టా వచ్చింది, దానికి సంతోషించు. అంతేగాని నీ స్టేజీ ఏంటి, నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అంత స్టేజీ కాదు. 31వ డివిజన్లో మన అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మళ్ళీ రెండోసారి గడప గడప చేయడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర కూడా ఆపి మరి సార్ మీకే ఓటు, ఈసారి మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మాట ఇచ్చి పంపారు. అలాగే ఎవరైతే పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారో కొంచెం కష్టపడి 2 నెలలు కూడా సచివాలయంకి వెళ్ళి తీసుకోవాలి. నెక్స్ట్ జగనన్న వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మిమ్మల్ని మీకు నిద్ర లేపి మరి మన వాలంటీర్ వాళ్ళు వచ్చి మీకు పెన్షన్లు ఇస్తారు. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలంటే మళ్ళీ జగనన్న గారిని గెలిపించుకోవాలి. అలాగే శ్రీనివాసరావు గారిని, అలాగే ఎంపీ కేశినేని నాని గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సింది. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ సీనియర్ నాయకులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.